హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్. సో ఇవాళ అయితే మనం ఒక సరికొత్త గేమ్ని అయితే ఆడిపోతున్నాం. ఇదైతే చిన్న గేమే, మ్యాక్సిమం ఒక 5 to 6 ఎపిసోడ్స్లో అయితే కవర్ చేసేస్తాయి గేమ్ని. సో గేమ్ పేరు అయితే హెన్రీ స్టిక్మెన్ కలెక్షన్ అనమాట. సో ఫన్నీగా ఇంకా పజిల్స్తో బాగుండిద్దంట గేము. సో అందుకే డౌన్లోడ్ చేశాను అనమాట. ఇంకా స్టార్ట్ చేద్దాం. సెట్టింగ్స్ ఏమన్నా మార్చుకునేలా ఉంటే మార్చుకొని మళ్ళీ కలుస్తా. ఓకే గైస్, పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు గేమ్లో అయితే. సో సబ్టైటిల్స్ అయితే ఆన్లో పెట్టుకున్నా. ప్లే నొక్కేద్దాము. సో ఇదే అనమాట బ్యాంకు. ఫస్ట్ది అయితే బ్రేకింగ్ ద బ్యాంక్ అని చెప్పి ప్రోలోగ్ అని ఉంది. ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళడానికి 6లో ఒకటి వాడాలా? ఓహో, దీని లోపల దాక్కుంటాడా? బాల్, లేజర్ ఏం వాడదాం? టెలిపోర్టర్ వాడదాం. లోపలికి వెళ్ళిపోవచ్చు టెలిపోర్ట్ అయిపోయి. మధ్యలో అయిపోయాడు. ఇట్స్ ఎమర్జెంట్ టెక్నాలజీ, ఐఎమ్ షూర్ ఇట్ విల్ గెట్ బెటర్. సరే, ఎక్స్ప్లోజివ్స్ పెడితే లోపల వాళ్ళకి సౌండ్ వచ్చి వీడు దొరికిపోతాడు కాబట్టి వద్దు. లేజర్ ట్రై చేద్దాం. వచ్చింది. కొంచెం వెనక్కి వెళ్ళి చేయొచ్చుగా. షవల్ ట్రై చేద్దాం. కింద నుంచి తవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత ఎలివేషన్స్ ఇచ్చారంటే ఇదే అయ్యి ఉంటుంది. గ్యాస్ మెయిన్. నెవర్ డిగ్ స్ట్రైట్ డౌన్. ఓకే, మైన్ క్రాఫ్ట్లో అలవాటు అయిందరే, ఈ గేమ్లో లేదు. ఎక్స్ప్లోజివ్స్ ట్రై చేద్దామంటారా? కింద బాల్ ట్రై చేద్దాం, బ్రేకింగ్ బాల్. చూసారుగా పోలీసులు. దేర్ ఇస్ నో కన్స్ట్రక్షన్ షెడ్యూల్డ్ ఫర్ టుడే. సరే, ఇదేంటి? నా లోపల దాక్కొని వెళ్ళిపోతాడు అనుకుంటా. ట్రై చేద్దాం. దాక్కున్నాడు. చూసి వెనక్కి వస్తున్నారు. Okay. You ever wonder why there's a bank out here? Well, it's supposed to be like more of a vault, you know? That makes sense. లోపలికి వచ్చాడు. దొరికిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్స్ప్లోజివ్స్ ట్రై చేయాలి. స్టోరీ బిగిన్సా? అయిపోయిందా? ఎక్స్ప్లోజివ్స్ కూడా ఎలా ఉండిద్దో ట్రై చేస్తే అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. నేను అనుకున్నాను ఎక్స్ప్లోజివ్స్ అవ్వదులే అని చెప్పి. మెను నెక్స్ట్ ఏంటి? ఎస్కేపింగ్ ద ప్రిజన్ ప్లే. You're free to go. అవునా? Not really. But you've got package. జోక్ వేసాడా? Don't get your hopes up. We've already checked if anything useful. Haven't we, Dave? What? Yeah. Of course I checked it. If I didn't check it, I'd lose my job. I don't lose my job. అంటే చెక్ చేయలే. సో లోపల ఏదో ఉంది. కేకా? ఫైలు, ఎనర్జీ డ్రింక్, టెలిపోర్టర్, రాకెట్ లాంచర్, సెల్ ఫోన్, డ్రింక్. ఏంది ఈ మొత్తం ఆ కేక్లో ఉన్నాయా? ఇన్ని పట్టినాయా దానిలో? డోరేమాన్ పాకెట్ లోపల పెట్టింటారు, అందుకే ఇన్ని పట్టినాయి.
పోయినసారి టెలిపోర్టర్ బాగా పనిచేయలేదు, అప్డేట్ చేస్తా ఉన్నారు కాబట్టి చేసి ఉండొచ్చేమో, ట్రై చేద్దాం. వచ్చేసామా? ఒరే టెలిపోర్టర్ ఎప్పుడు చూసినా హ్యాండ్ ఇస్తానే వస్తుంది. రాకెట్ లాంచర్లో బదులు కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. అయ్యో మళ్ళీ తిరిగి ఇడిగి వచ్చింది. టెలిపోర్టర్ అయిపోయింది, రాకెట్ లాంచర్ అయిపోయింది. ఎనర్జీ డ్రింక్ అది ఈయనతో ఏం చేస్తాడు, ఇది కూడా ట్రై చేద్దాం. ఏంటి బాటిల్ అయిపోయింది పడ్డం. అంటే ఏంటి ఇప్పుడు సూపర్ మ్యాన్ అయిపోయాడా? సూపర్ స్టిక్ మ్యాన్. అబ్బో మాకలుగా ఉన్నట్టుంది. వచ్చాం బయటికి. ఫెయిలా? సైడ్ ఎఫెక్ట్సా? ఇప్పుడు చెప్తున్నారా? రాకెట్ లాంచర్ అయిపోయింది, టెలిపోర్టర్ అయిపోయింది, ఎనర్జీ డ్రింక్ అయిపోయింది. ఫైల్ అని ఉంది, ట్రై చేద్దాం. అది ఆప్షన్స్ ఇచ్చారంటే ఇది అయ్యి ఉండొచ్చు. విండో ట్రై చేద్దాం. మళ్ళీ ఫైల్, సరే సెల్ డోర్ ఓపెన్ చేద్దాం. క్లిక్. ఒరే టైమర్ పెడితే వెళ్ళారా? ఓకే ఓకే. ఒరే బలి అది తెలియకుండానే ఫైట్ చేస్తున్నాడా? బెల్ట్ ఆఫ్ గ్రెనేడ్స్. గ్రెనేడ్స్ తీసుకుందాం. check yourself. దీనిలో మనం ఏదైతే అయ్యిద్ది అనుకుంటున్నామో అదే అవ్వట్లే, కాబట్టి కొంచెం తింగరగా ఆలోచించాలన్నమాట. సో ఇటు వెళ్దాం. రోపు, పారాషూట్లో వెళ్దాం, కిందకి సేఫ్గా వెళ్ళచ్చు. పారాషూట్ దానిలో పారాషూట్ బ్యాట్లా. జెట్ ప్యాక్లో వెళ్ళిపోదాం, ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చి సెల్లో పడ్డా. రోప్తో కిందకి వెళ్ళిపోదాం. ఇది అవ్వాలి ఖచ్చితంగా. అలా కూడా ఇద్దా వెళ్ళింది. ఇంకా మిగిలింది అదేంటి పైపు అయిపోయింది అనుకున్నారు, వచ్చి గుద్దేశారు. ఇంకా ఇదేంటిది పైపులదే ఉంది. ఇది అయిపోయింది ఎందుకంటే లాస్ట్ ఆప్షన్ ఇదేగా. అయిపోయింది. నీకు ఎస్కేప్ అయిపోయిందా గేమ్? నాకు తెలిసి ఎపిసోడ్ అయ్యింది. పారిపోయారు. 3 ఎండింగ్సా? గైస్ అయితే ఒక పని చేద్దాం, ఒక్కొక్క ఎపిసోడ్లో
అంటే మనం చేసే ఎపిసోడ్లో గేమ్లో ఒక్కొక్క ఎపిసోడ్ని మొత్తం 3 ఎండింగ్స్ కంప్లీట్ చేసేసుకుందాం. అప్పుడు గేమ్ మొత్తం ఫుల్గా ఆడినట్టు ఉండిద్ది. మెన్యూ ఎస్కేప్ ద ప్రెజెంట్ ప్లే ఇది స్కిప్ ఫైల్ వాడాం కాబట్టి ఈసారి సెల్ ఫోన్ వాడదాం. టర్నిస్ అంటే లాయర్కి ఫోన్ చేశారు. లాయర్ వైట్ అంట. September 9th 12:53 PM District Court number 4. Witness, please continue your testimony. Okay. Okay. I was riding alongside my partner, the armored man. Suddenly, spotted a bag on the side of the road. Got out and eventually decided to throw the bag in with the other. We didn't know there was someone hiding in there. Objection! So the defendant crawled into that bag in order to break into the bank. Is that correct? Is it not obvious? Is it really that obvious? I have proof that the defendant didn't hide himself in that bag. Well then, what are you waiting for? Present this evidence already. ఓకే, ఇప్పుడు ఎవిడెన్స్ ఇవ్వాలా? ఇది కాదు. అంటే ఎవిడెన్స్ అంటే ఇదే కదా, ఇదే అనుకుంటా. Present. Is that the bag the defendant hid in? Yes. But there's one thing that's been bothering. The defendant really was hiding. మన కోసం వాదిస్తున్నారు మనం పెట్టుకున్న లాయర్. How did you tie the knot from the outside of the bag? He was inside the bag. It'd be impossible for him to tie that knot on the outside. But then, how did he do it? It's simple. He didn't. What thought are you saying? I'm saying my client wasn't hiding in that bag at all. He was stuffed in there. By this very witness. As you can see by this doctor's analysis, the defendant had taken quite the beating. While I was in the bag, he was unconscious. This is absurd. The witness was attempting to dispose of the body. He left the defendant in the bag, knowing he'd drive by it on the way back to the bank. The witness and his partner passed the bag, convinced his partner to throw the bag in with the others. But why would he do that? Why would he do that? Why? To dispose of the body, of course. Millions of bags of money in that bank. The witness knew it would take a long time before the victim was found. But unfortunately for the witness, his victim woke up and tried to escape from his tomb. He was arrested మనం He was arrested on the spot, and the దొరికిపోయిన witness thought everything was over. It's come back to haunt him now. You guys can't This can't be happening to me. Well, that certainly was an interesting trial. However, I'm now ready to deliver my ఇంట్రెస్టింగ్ verdict. ట్రైలర్. I find the defendant, Henry Stickmin, నాట్ గిల్టీ. ఓకే, సో మనమైతే కేసు గెలిచేసాం, మనల్ని వదిలేశారు. ర్యాంక్ లాయర్ డక్. ఓకే, సో ఇప్పుడు 2 ఎండింగ్స్ అయిపోయినాయి. ఇంకొక ఎండింగ్ ఉంది, అది కూడా ట్రై చేసేద్దాం. డ్రిల్. ఎక్కడికో వచ్చి పడ్డాం. ఒపాసిటేటర్ క్రోబ్. ఒపాసిటేటర్ అంటే మనకి అంటే మాయమైపోయేటట్టు అయిపోతుంది. తగ్గిస్తే ట్రై చేద్దాం. వాక్ త్రూ వాల్సా అయితే తప్పించుకోవచ్చేమో. వెళ్ళిపోతున్నావు. ఎర్త్ కోర్లోకి వెళ్ళిపోతున్నాడు. బీటా టెస్టింగ్లో ఉందా ఇప్పుడు చెప్తున్నారు. సో క్రోబార్ ఇంకొంది. దొరికిపోయాడా? పరిగెడుతున్నాడు. ఊరే అంత తొందరగా అయిపోతాయి ఎలా? టైం అని ఇవ్వాలిగా. నువ్వు అంటావారా? రైట్. ఇప్పుడు ఎలా? ఇక్కడ గన్ను పట్టుకొని
గెట్ రెడీ. ఓహో రౌండప్ చేస్తారు మనల్ని. క్లిక్. అబ్రే అంత త్వరగా అయితే ఎలా? సరే నొక్కేసేయాలి వెంటనే. నొక్కా. ఓరే సినిమా లెవెల్, సినిమాగా సీరియల్ లెవెల్ ఇది. వాళ్ళ కారు తీసుకొని అక్కడి నుంచి వచ్చేసి. ఓకే గైస్, మనము ప్రోలో కంప్లీట్ చేసాము. ఎస్కేపింగ్ ద ప్రిజన్ ఎపిసోడ్ 1 కూడా కంప్లీట్ చేసాము. సో దీనిలో 3 ఎండింగ్స్ కంప్లీట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో స్టీలింగ్ ద డైమండ్ అంట. సో డైమండ్ అయితే స్టీల్ చేయాలి. సో ఇదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మొత్తం 3 ఎండింగ్స్ కంప్లీట్ చేస్తా దీనిలో కూడా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వరల్డ్ తెలుగు గేమింగ్.